పి అనేది 14, పెరిమీటర్ చుట్టుకొలత 14, రైట్. చుట్టుకొలత 14 ఉన్నప్పుడు రైట్ అల్పకోణ త్రిభుజాలు ఎన్ని ఫామ్ అవుతాయి? అల్పకోణ త్రిభుజాలు ఎన్ని ఫామ్ అవుతాయి? అధిక కోణ త్రిభుజాలు ఎన్ని అధిక కోణ త్రిభుజాలకు భుజాలు కనుక సహజ సంఖ్యలు అవుతే నాకు చుట్టుకొలత 14 వస్తుంది. ఎన్ని లంబకోణ త్రిభుజాలకు చుట్టుకొలత 14 వస్తుంది? ఏబిసి అనేటిది సైడ్స్ అండ్ ఇవి సహజ సంఖ్యలు. ఏబిసి అనేటివి సైడ్స్, ఇవి సహజ సంఖ్యలు. చాలా ఇంపార్టెంట్. అసలు ఇది ఎన్సీఆర్టీలో దీనిపైన ఎందుకు ప్రాబ్లం లేదో నాకు అర్థం కాలేదు. ఒక 2 లైన్లు రాస్తున్నది సార్. జామెట్రీ స్టార్ట్ చేసేటప్పుడు 2 లైన్లు రాస్తున్నది. రైట్ ప్రాబ్లం క్రియేట్ చేసేటప్పుడే నాకే అనిపించింది మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది సార్. ఇక్కడ చుట్టుకొలత ఇచ్చాడు సార్. చుట్టుకొలత ఎంత ఇచ్చాడు? 14 ఇచ్చాడు. అంటే మీకు సింపుల్, మీకు అర్థమయ్యే ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ఇప్పుడు 3, 4, 5 తీసుకోండి. దీని చుట్టుకొలత ఎంత? 12. పెరిమీటర్ 12గా ఉన్న ఎన్ని లంబకోణ త్రిభుజాలు ఉంటాయి? ఒక ఎగ్జాంపుల్ 3, 4, 5. సో ఈ 3, 4 జనరల్గా మనకు టెక్స్ట్ బుక్లో ఇది ఇస్తాడు, చుట్టుకొలత కనుక్కోవాలి. చుట్టుకొలత ఇచ్చాను, అట్లా ఎన్ని లంబకోణ త్రిభుజాలు ఉన్నాయి అని అన్నాను. లంబకోణ త్రిభుజాలు చేసినప్పుడు కాన్సెప్ట్ అర్థమవుతే అల్పకోణ త్రిభుజము చేస్తాము, రైట్ అధిక కోణ త్రిభుజము చేస్తాం. చూడండి సార్, ఫస్ట్ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను, రైట్. సెకండ్ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయండి సో దట్ మీకు ఐడియా వస్తుంది. ఫస్ట్ పెరిమీటర్ 14 ఇప్పుడే డిస్కస్ చేశాను. p/3 ≤ c p/2. p/3 ≤ c p/2. సి ఏంటి సార్? ఇక్కడ లార్జెస్ట్ సైడ్. నాకు అన్నిట్లో ఉపయోగపడుతుంది లార్జెస్ట్ సైడ్. సి లార్జెస్ట్ సైడ్ అంటే ఇక్కడ 14/3 ≤ c (14/2). 14/3 ఎంత? 3 4 12 20. 3.66 ≤ C 4.66 ≤ C 7. 4.66 ≤ C 7 అంటే C ఏ వాల్యూలు తీసుకోవచ్చు? C 5 తీసుకోవచ్చు, లేకపోతే C 6 తీసుకోవచ్చు. ఈ పాయింట్ అందరికీ అర్థమైందా? ఏబిసి సహజ సంఖ్యలు అన్నాడు కదా సార్. చుట్టుకొలత 14 అయినప్పుడు p/3 ≤ c p/2. ఇప్పుడే మనం ఈ కాన్సెప్ట్ చేసాం. 14/3 ≤ c (14/2). ఇదేమో 4.66, ఇదేమో 7. అంటే C 5 తీసుకోవచ్చు, లేకపోతే 6 తీసుకోవచ్చు. 5 లేకపోతే 6. త్రిభుజంలో 3 భుజాలు ఉన్నాయి ఏబిసి. అంటే A + B మిగతాది ఎంత అవుతుంది? 9. ఎందుకంటే ఈ రెండింటినీ కలుపుతనే నాకు 14 రావాలి. ఈ రెండింటినీ కలుపుతనే నాకు 14 రావాలి. C 6 తీసుకున్నాను అనుకోండి, A + B ఎంత అవుతుంది? 8 అవుతుంది. మొట్టమొదటి క్వశ్చన్, అల్పకోణ త్రిభుజంలో కండిషన్ ఏంటి సార్? C² < A² + B². C² < A² + B². అంతే కదా సార్. A + B 9. A అండ్ B ఏంటి? సహజ సంఖ్యలు. 1 + 8, 2 + 7, 3 + 6, 4 + 5. ఇవే కదా సార్ కేసులు. మ్యాక్సిమం భుజం యొక్క సైడ్ ఎంత? 5. దీంట్లో 5 కంటే తక్కువ ఈక్వల్ ఉండాలి. ఎక్కువ ఉంటే B లార్జెస్ట్ సైడ్ అవుతుంది. C నేను లార్జెస్ట్ సైడ్ అన్నాను. 1 + 8 పోయింది, 2 + 7 పోయింది, 3 + 6 నాకు మ్యాక్సిమం 5 ఉండాలి. కాబట్టి ఇది కూడా పోయింది. అంటే C² 5² < 4² + 5². 25 < 25 + 16 41. 25 < 41 డెఫినెట్గా ఎస్. అంటే ఒక అల్పకోణ త్రిభుజం ఏంటి? 5 5 4.
ఒకటి అల్పకోణ త్రిభుజం ఏంటి? 5, 5, 4. చాలా జాగ్రత్తగా చూడండి సార్, మీకు కాన్సెప్ట్ అర్థమవుతూనే మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారు. రైట్, డైరెక్ట్గా ఫార్ములాలు చెప్పే టీచర్ని కాదు నేను. చాలా జాగ్రత్తగా ఆలోచించండి. సి ఈక్వలెంట్ టు 6 అంటే a + b ఈక్వలెంట్ టు 8. c² లెస్ దాన్ a² + b². a + b 8 అంటే 1 + 7, 2 + 6, 3 + 5, 4 + 4. మ్యాక్సిమం వాల్యూ 6 ఉన్నప్పుడు 7 ఉండే ఛాన్స్ లేదు. 6² లెస్ దాన్ 2² + 6². డెఫినెట్ గెస్. 6² లెస్ దాన్ 3² + 5². 36 లెస్ దాన్ 34. 6² లెస్ దాన్ 4² + 4². ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. 6, 6, 2, 6, 3, 5, 6, 4, 4. మీకు ఏ టెక్స్ట్ బుక్లోనూ ఏ టీచరు కూడా బుక్ అర్థం చేసుకొని క్రియేట్ చేసిన క్వశ్చన్ సార్. మీకు ఈ లాజిక్ అర్థమైందా? మీకు ఇది అర్థమవుతే ఈ 3 కూడా సాల్వ్ చేస్తారు. నేను మీతోటే సాల్వ్ చేపిస్తాను సార్. మీ స్టాండర్డ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సబ్జెక్ట్ ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది సార్. కొన్ని నెలలు మీరు నాతోటి గడుపుతాయి. ఇది అందరికీ అర్థమైందా? ఫస్ట్ స్టెప్ C5 ఎందుకు వేసాను, C6 ఎందుకు వేసాను? C5 వేసిన తర్వాత a + b ఎంత సార్? మొత్తము a + b + c ఏమో 14, a + b + c ఏమో 14. C5 అవుతే a + b ఎంత అవుతుంది? 9 అవుతుంది. 5 + 9 కదా సార్ 14. 5 C ఏమో లార్జెస్ట్ సైడ్ అంటే 1 + 8 కావచ్చు, 2 + 7 కావచ్చు, 3 + 6 కావచ్చు, 4 + 5. C ఏమో మ్యాక్సిమం సైడ్, C ఏమో మ్యాక్సిమం సైడ్. ఇది 36 లెస్ దాన్ 34 ఇది కాదు, కాబట్టి తీసేయండి. క్యాల్కులేషన్ మిస్టేక్స్ మీరు చూసుకోండి సార్, క్యాల్కులేషన్ మిస్టేక్స్ మీరు చూసుకోండి. ఇది అర్థమైందా? ఇక్కడ మ్యాక్సిమం 5 ఉంది కాబట్టి ఒక సైడ్కి 8 ఇచ్చే ఛాన్స్ లేదు, 7 ఇచ్చే ఛాన్స్ లేదు, 6 ఇచ్చే ఛాన్స్ లేదు. 4, 5 ఇస్తున్నాను. 5² లెస్ దాన్ 4² + 5². 25 లెస్ దాన్ 41. డెఫినెట్ గెస్. 5, 5, 4 అంటే ఇది అల్పకోణ త్రిభుజము. దాని చుట్టుకొలత ఎంత? 14. రైట్. C ఈక్వలెంట్ టు 6, a + b 8. C లార్జెస్ట్ సైడ్ కాబట్టి 6 కాబట్టి 6 కంటే తక్కువ ఉండొద్దు. ఇది 2 + 6 పెట్టుకొని చూడండి, ఇది కూడా సాటిస్ఫై అవుతుంది. ఇది కాట్లేదు, ఇది అవుతుంది. 4 + 4 అంటే ఈ ప్రాబ్లము వింటే మీకు అర్థమయ్యేది ఏంటంటే సారు చాలా ఏంటంటే ఫండమెంటల్స్ నుంచే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మౌనిక, a + b 8 ఎలా వచ్చింది? ఈ రెండింటిని కూడితే 14 కదమ్మా, ఈ రెండింటిని కూడితే 14. ఎస్ మమత, 635 సాటిస్ఫై కాదు, 635 సాటిస్ఫై కాదు. దయచేసి అందరూ రిప్లై చేయండి సార్. అర్థమవుతే మనము ఇదే ఇంకో క్వశ్చన్లో కూడా చేసాం. ఏం చేసాం సార్? C² లెస్ దాన్ a² + b². ABC భుజాలు ఇచ్చినప్పుడు C లార్జెస్ట్ సైడ్ కాకుండా భుజాలు ఇచ్చినప్పుడు అది అల్పకోణ త్రిభుజమో కాదో చేశాము. ఇక్కడ భుజాలు ఇవ్వలేదు, ఏమిచ్చాడు? చుట్టుకొలత ఇచ్చాడు. అందరికీ క్లియర్ అవుతే ఎస్ అని చెప్పి రిప్లై చేయండి సార్. అందరికీ క్లియర్ అవుతే ఇది కూడా చూడండి. 36 లెస్ దాన్ 40 ఇది అవుతుంది. 6, 2, 3 ఏమీ కన్ఫ్యూజన్ లేదు. 2 ప్రాబ్లమ్స్ చేస్తే మీకు అంతా క్లియర్ అవుతుంది సార్, అంతా క్లియర్ అవుతుంది. జస్ట్ మీరు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి కన్ఫ్యూజన్ వస్తుంది. కొంచెం మీరు అర్థం చేసుకొని చేస్తే అర్థం. ఇంకో 2 చేసేసరికి కన్ఫ్యూజన్లు తీరిపోతాయి సార్. సెకండ్ ప్రాబ్లం నేను మీతోటే క్లాస్లో చేపిస్తాను సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. దీని తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ కూడా చూద్దాం సార్. అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, అధిక కోణ త్రిభుజము, అధిక కోణ త్రిభుజము. రైట్. నా ఇక్కడ చూడండి సార్. 644 ఎక్కడైనా 36 లెస్ దాన్ 32 ఇది కూడా కాదు.
సో కాబట్టి క్యాల్కులేషన్ చూసుకొని చేసుకోండి. 36 లెస్ దాన్ 40, 25 లెస్ దాన్ 41. సో 5, 5, 4 ఒకటి వచ్చింది, 6, 6, 2 ఒకటి వచ్చింది. క్యాల్కులేషన్ కరెక్ట్ చూసుకోండి. ఎక్కడైతే కాదో దాన్ని తీసేయండి. ఆ క్యాల్కులేషన్స్ మీరు చూసుకుంటారు. ఎస్ ఫరీదా 644 సాటిస్ఫై కాదు, 635 సాటిస్ఫై కాదు. రైట్, రెండో ప్రాబ్లం అర్థమైంది కదా సార్? అబ్ట్యూజ్ యాంగిల్డ్ ట్రయాంగిల్. స్టెప్ నెంబర్ 1 స్టెప్ బై స్టెప్గా చెప్తున్నాను సార్. P/3 లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు C లెస్ దాన్ P/2. సి నాకు ఎంత వచ్చింది సార్? సి నాకు 5 అయినా కావచ్చు, లేకపోతే 6 అయినా కావచ్చు. A+B ఏమవుతుంది? పెరిమీటర్ 14 ఇచ్చాడు కాబట్టి ఇది 9 అవుతుంది. ఇది ఎంత అవుతుంది? ఇది 8 అవుతుంది. ఇది 8 అవుతుంది. అంతే కదా సార్? నౌ ఇది 2 కేసులు. 19 అవుతే 18 కాదు, 27 కాదు, 36 కాదు, 45. ఈ 3 కేసులు అయితే కాదు. ఎందుకనంటే సి లార్జెస్ట్ సైడ్. ఇదేమో అధిక కోణ త్రిభుజము. కండిషన్ ఏంటి? C² గ్రేటర్ దాన్ A² ప్లస్ B². సి ఏమో 5, 5² గ్రేటర్ దాన్ 5² ప్లస్ 4². 25 గ్రేటర్ దాన్ 41. కానే కాదు. ఈ కేసులో ఏదీ రాదు. ఈ కేసులో C6, A+B 8, 1 7 2 6 3 5 4 4. ఇది కానే కాదు. అధిక కోణ త్రిభుజం కాబట్టి C² గ్రేటర్ దాన్ A² ప్లస్ B². అంటే 6² గ్రేటర్ దాన్, ఇది 2 6, 2² ప్లస్ 6². ఇది కూడా కాదు. ఆర్ యు ఆల్ విత్ మీ? నౌ ఇక్కడ చూడండి సార్. రైట్, ఇది కూడా కాదు. 6² గ్రేటర్ దాన్ 3² ప్లస్ 5². 6 3 5. 36 గ్రేటర్ దాన్ 34. ఎస్, ఇదేంటి? C6, 6² గ్రేటర్ దాన్ 4² ప్లస్ 4². 36 గ్రేటర్ దాన్ 32. ఇది అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? 6 3 5 ఒకటి అవుతుంది, 6 4 4 ఒకటి అవుతుంది. 6 4 4 ఒకటి అవుతుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్, కాన్సెప్ట్ అందరికీ అర్థమైందా? అర్థమవుతే దయచేసి రైట్ ఎస్ అని రిప్లై చేయండి. డౌట్ ఉంటే అడగండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది C5 ఉందనుకోండి, ఆర్ C6 ఉందనుకోండి. A+B ఎంత అవుతుంది? 9 అవుతుంది. A+B ఎంత అవుతుంది? 8 అవుతుంది. 9 అవుతే 1 + 8 2 + 7 3 + 6 4 + 5. సి లార్జెస్ట్ సైడ్ కాబట్టి ఇది కాదు. 5² ఈక్వలెంట్ టు 5² ప్లస్ 4² కాదు. రైట్, ఇది కూడా 1 + 7 2 + 6 3 + 5 4 + 4. ఇది కాదు. 6² ఈక్వలెంట్ టు 2² ప్లస్ 6² కాదు. 6² ఈక్వలెంట్ టు 3² ప్లస్ 5² కాదు. 6² ఈక్వలెంట్ టు 4² ప్లస్ 4² కాదు. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ క్లియర్ అయిందా?